కూటమి ప్రభుత్వంతోనే గీత కార్మికుల సంక్షేమం సాధ్యమని సర్వేపల్లి యూత్ అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ అన్నారు. మనుబోలులోని గమలపాలెంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం శివుడు రాజాగౌడ్ తదితరులు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి సొసైటీలు ఏర్పాటు చేసి వాటిని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం నాయకులు జితేంద్ర గౌడ్, గౌడ సంఘం నాయకులు కాల్తిరెడ్డి సీనయ్య గౌడ్, రావుల జితేంద్ర గౌడ్, బడుగు రవీంద్ర గౌడ్, కుడుమల గణేష్ గౌడ్, మేడగిరి సీనయ్య గౌడ్, నరమాల రవీంద్ర గౌడ్, ఉప్పల వెంకటేశ్వర గౌడ్, రావుల అజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం తెలుగుదేశం బ్రాంచ్ షాపులు అనేది ఈ కళ్ళు దుకాణాలు అనేది ఇవన్నీ రిజర్వేషన్ కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని పేద రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటూ గౌడ గీత కార్మికుల అభివృద్ధి కోసం వారి సంక్షేమ పథకాల కోసం ఎటువంటి రాజీ లేకుండా ఇప్పుడు ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌడ గీత కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలని మాకు అందిస్తున్నందుకు మొదటిగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా గౌడ గీత కార్మికుల ద్వారా. అదేవిధంగా మా గౌడ గీత కార్మికులు కురు వృద్ధులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల నాయకుడు శ్రీ గౌతు లచ్చన్న గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మా యొక్క గౌడ గీత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు, బాధల్ని ఆయన స్వయంగా చూడడం జరిగింది, అనుభవించినటువంటి ఆ యొక్క మహానాయకుడు ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి ఆయనకున్నటువంటి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి మా కోసం మా రాబోయేటువంటి గీత కార్మికులు వాళ్ళ చదువులు వాటి అభివృద్ధి కోసం మొదటగా ఈ యొక్క సొసైటీని ఏర్పాటు చేసిన దానికి ఆయనకి మేమందరం పాదాభివందనం చేసుకుంటున్నాం. అదేవిధంగా తర్వాత ఈ యొక్క సొసైటీని కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చి మా అందరికీ ఒక 15 మంది గ్రూపులుగా ఏర్పడి స్వయం ఉపాధి కోసం మా అందరికీ ఒక 30 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేసేటువంటి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క గీత కార్మికులు సూర్యుడు ఉదయించగానే వాళ్ళు ఒక వృత్తిలో నుండి చెట్లు గీసేటువంటి కలు వృత్తిలోకి బయలుదేరుతారు. అదేవిధంగా సూర్యుడు అస్తమించే వరకు వారు ఆ తోటలోనే అలానే ఉంటారు. వారికి పాము గరిచినా, తేలు గరిచినా, ఎటువంటి ప్రమాదం జరిగినా వాళ్ళ వృత్తిరీత్యా ప్రతినిత్యం ఒక 30 చెట్లని ఒక 3 సార్లు ఎక్కడం దిగడం, అంటే 30 అడుగుల ఎత్తులు 50 అడుగుల ఎత్తులో వాళ్ళ జీవన ప్రమాణం జరుగుతూ ఉంటుంది.